హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఏపీ టెట్ మరియు డిఎస్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏపీ టెట్ 2025 అప్డేట్ ఇన్ఫర్మేషన్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా లభిస్తుంది. అలాగే ఏపీ డిఎస్సి 2025-26 రాబోతున్నటువంటి అకాడమిక్ ఇయర్లో కూడా మనం అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. మరి ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఒక ఉద్దేశం దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తారా? సో ఇది జరిగే అవకాశం ఉందా? దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఒకవేళ ప్రభుత్వ ఉపాధ్యాయులకు కానీ స్పెషల్గా టెట్ నిర్వహిస్తే నిరుద్యోగంలో అంటే ఉద్యోగం కోసం ఎవరైతే టెట్ రాస్తున్నారో వారి పరిస్థితి ఏంటి, ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం అనేది ఏంటి, ఎలా ఉంటుందండి క్లియర్గా ఈ వీడియోలో మీకు అందిస్తాను. ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్? సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది అస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది అస్పిరెంట్, రైట్? సో మనం ఏమంటున్నాం, ఈ ఆల్రెడీ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరండి 2011 ముందు, ఈ 2011కి ముందు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం పొందారో వారికి టెట్ ఖచ్చితంగా అవసరం. అయితే 2011 తర్వాత ఎంతమంది అయితే ఉద్యోగం పొందారో వారికి టెట్ అయితే అవసరం లేదు. ఎందుకు సరే టెట్ వారికి అవసరం లేదు అంటే, ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎప్పుడమ్మా సుప్రీంకోర్టు మనకి ఎప్పుడు నుంచి టెట్ ఉండాలని ఇచ్చిందంటే 2011 నుంచి ఇవ్వడం జరిగింది. 2011 తర్వాత ఎన్ని డిఎస్సి వచ్చిందో ఏదర్ తెలంగాణ ఆర్ ఏపీ రెండు రాష్ట్రాల్లో మళ్ళీ టెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ బిఫోర్ 2011 గుర్తుపెట్టుకున్నామా, బిఫోర్ 2011 ఎవరైతే జాబ్ పొందారో 2008 కావచ్చు, 2006 కావచ్చు, 4 కావచ్చు, అంతకుముందు ఎవరైతే పొందారో వారి అందరూ ఈసారి టెట్ రాయాల్సిందే. ఇప్పుడు గవర్నమెంట్ సెప్టెంబర్ 1న దీనికి జియో జారీ చేయడం జరిగింది. ఎవరు జారీ చేశారు? సుప్రీంకోర్టు జియో జారీ చేయడం జరిగింది. ఏంటని, ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే. ఒకవేళ టెట్ క్వాలిఫై కాకపోతే దే ఆర్ అన్ఎలిజిబుల్ టు కంటిన్యూ ఇన్ దే సర్వీస్లో కొనసాగాలి అంటే ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే. అయితే దీనికి ఎన్ని ఇయర్స్ మనకి ఛాన్స్ ఇచ్చారంటే 2 ఇయర్స్ లోపు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అని మనకి షరతు విధించారు. సో క్వాలిఫై అవ్వడానికి 2 ఇయర్స్ ఇచ్చారు. ఈ 2 ఇయర్స్లో ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలి అనేసి చెప్పడం జరిగింది. అయితే అకార్డింగ్ టు నామ్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్కి టెట్ ఎన్నిసార్లు జరగాలి? 2 times జరగాలి. కానీ 2011 నుంచి 2024 వరకు జరిగినటువంటి మొత్తం ఎన్ని అంటే 8 టెట్స్ జరిగాయి. 2000 అంటే 14కి బిఫోర్ ఒక 4, 14 తర్వాత ఒక 4 జరిగాయి టెట్ నిర్వహించడం. సో 8 times మాత్రమే టెట్ నిర్వహించారు ఇంతవరకు. కానీ ఇయర్కి 2 times అయితే 11 నుంచి ఇప్పటి వరకు మనం గమనిస్తే దాదాపు ఉన్నటువంటి ఇయర్లో ఒక 20-30 సార్లు జరగాలి, కానీ అన్ని సార్లు జరగలే. అయితే ఎనీహౌ అందుకోసమే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మ్యాక్సిమమ్ ఈ మంత్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది, లేదా నెక్స్ట్ మంత్లో అయినా ఇచ్చే అవకాశం. అయితే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మంత్ లాస్ట్లో ఇచ్చే అవకాశం ఉంది. సో అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఎలాగైతే ఇచ్చిందో ప్రతి ఒక్కరు టెట్ క్వాలిఫై అవ్వాలి అనేసి, కానీ ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది. ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్ అంటే, ఎవరైతే రిటైర్మెంట్ అయిపోతున్నారో, ఎవరైతే అవ్వబోతున్నారో ఈ రిటైర్మెంట్కి 5 yearsకి ఇంకా రిటైర్మెంట్ ఉంది అంటే వారికి నో నీడ్ టు టెట్, వీళ్ళకి అయితే టెట్ అవసరం లేదు. 5 yearsలో ఇంకా రిటైర్మెంట్ ఉంది అంటే ఇప్పుడు 2025 2030లో కానీ వాళ్ళకి రిటైర్మెంట్ ఉంది అంటే వారు టెట్ రాయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా రిటైర్మెంట్ అయిపోవచ్చు. లేదు ఈ 5 years డ్యూరేషన్లో నాకు స్కూల్ ఎస్జిటి నుంచి అసిస్టెంట్గా ప్రమోషన్ వస్తుంది, లేదా అసిస్టెంట్ నుంచి హెచ్ఎం, లేదా హెచ్ఎం నుంచి ఎంఏ కనుక ఇలా ప్రమోషన్ వస్తుంది అంటే ఖచ్చితంగా మళ్ళీ టెట్ ప్రమోషన్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే. సో ఏపీ టెట్ అనేది ఆర్ ఏపీలో అయితే ఏపీ టెట్, తెలంగాణ అయితే తెలంగాణ టెట్, లేదా సీటెట్ సెంట్రల్ టెట్. సో ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి ఈ టర్మ్స్ కండిషన్. సో సుప్రీంకోర్టు 3 విధాలుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రిటైర్మెంట్
5 సంవత్సరాలు ఉంది అంటే వారు టెట్ క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు, కానీ ప్రమోషన్ కావాలి అంటే టెట్ క్వాలిఫై అవ్వాలి. ఈ సుప్రీంకోర్టు జియో జారీ ఎప్పుడు చేసింది? సెప్టెంబర్ 2025, అంటే 2 ఇయర్స్ 2027 కల్లా మీరు టెట్లో క్వాలిఫై అయితేనే, మీరు 2 ఇయర్స్ కదా, సో టెట్లో క్వాలిఫై అయితేనే మీరు సర్వీస్లో కొనసాగలుగుతారు, లేకపోతే లేదు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే, ఇప్పుడు చదువుతున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో, టెట్ కోసం ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఈ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్కి టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. వీరితో పాటు ఈ గవర్నమెంట్ టీచర్స్ ఉన్న వారు టెట్ రాస్తారా లేదా వీరికి సపరేట్గా నిర్వహిస్తారనేది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. వీళ్ళు ప్రతిపాదన అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో మాకు సపరేట్ టెట్ ఇవ్వండి. ఏం ప్రతిపాదన తీసుకొచ్చారంటే 2, ఒకటి సపరేట్ టెట్ అయినా పెట్టండి, లేదా వెయిటేజ్ మార్క్స్, దీన్నే క్వాలిఫై మార్క్స్ అయినా తగ్గించండి అనేసి ప్రతిపాదన పెట్టడం జరిగింది. మరి ఈ రెండిట్లో సపరేట్ టెట్ పెడతారా? క్వాలిఫై మార్క్స్ ఇప్పుడు బీసీకి అయితే 50%, ఓసీ అయితే 60%, అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వీళ్ళకైతే 40%, అలా వీరికి ఏమైనా 40% ఇస్తారా, లేకపోతే ఇంకా ఏమైనా తగ్గిస్తారా, లేదా అకార్డింగ్ టు ది కమ్యూనిటీ వైజ్ వీళ్ళకి ఉంటుందా అనేది తెలియదు. సో ఈ రెండిట్లో సపరేట్ టెట్ నిర్వహిస్తారా, క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయం పైన ఉంది. సపరేట్ టెట్ పెడితే వీరికి ఉన్న సిలబస్, ఇప్పుడుకున్న సిలబస్ అయితే భాస్ట్ సిలబస్, అవన్నీ చదవాలి. అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్, వీళ్ళందరూ క్వాలిఫై అవ్వడం అనేది కొంచెం కఠినమైనది అని చెప్పవచ్చు. సో అందుకోసమే ఎక్కడ ఏం చెప్పడం జరిగిందంటే క్లియర్గా సపరేట్ టెట్ ప్రభుత్వం నిర్వహించాలి అంటే ప్రతి సంవత్సరం ఇయర్లీ 2 టెట్ కాబట్టి, మరి సపరేట్ టెట్ గవర్నమెంట్ టీచర్కి సపరేట్ టెట్ అయితే అది వేరే రూపంలో ఉంటుంది. కాబట్టి టెట్ సపరేట్ పెట్టడం అనేది డిఫికల్ట్. కాబట్టి మరి ఒకే టెట్లో అందరికీ కలిపేసి పెడతారా, సపరేట్ టెట్ కలిపి పెడతారా, లేదా ఒకే టెట్ పెట్టి క్వాలిఫై, ఒకవేళ ఒకే టెట్ పెడితే క్వాలిఫై మార్క్స్, లేదా సపరేట్ టెట్ పెడితే ఇదే మార్క్స్ రూపంలో ఉంటుంది అనేది ప్రభుత్వం ఇంకా ఆలోచనలో ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నిర్ణయం అయితే పరిపూర్ణత రాలేదు. సో జనరల్ టెట్ నిర్వహిస్తారా, స్పెషల్ టెట్ వీళ్ళకి నిర్వహిస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే ప్రభుత్వం ఇవ్వలేదు. ఒకవేళ వీళ్ళ ప్రతిపాదన ఇంకా రిట్ అయితే వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏదైతే ఇప్పుడు ఇచ్చింది సెప్టెంబర్ 1 టెట్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అని మీరు ఇప్పుడు ప్రతిపాదించారు కదా, సో దీన్ని వీళ్ళు రిట్ వేయడం జరుగుతుంది, పిటిషన్ వేయడం జరుగుతుంది. ఈ పిటిషన్లో ఏముంటుంది అంటే, ఇటువంటి తరుణంలో మీరు ఒకవేళ అప్లై చేస్తే, మళ్ళీ ఒకవేళ పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఈ కేసుని కొట్టేస్తుందా, లేకపోతే అక్సెప్ట్ చేస్తుందా, ప్రతివాదనలు వింటుందా అనేది చాలామంది ఏమంటున్నారంటే, ఒకవేళ సుప్రీంకోర్టులో వేసినా కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, మీకు 2 సంవత్సరాలు నేను ఇచ్చాను కదా, క్వాలిఫై 2 సంవత్సరాలు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వండి, ఇది అసలు ఎగ్జామ్ లేకుండా అని చెప్పొద్దనేసి వారు ఈ రివ్యూ పిటిషన్లో మళ్ళీ సుప్రీంకోర్టులో రిజెక్ట్ చేస్తారేమో అనేసి ఆలోచిస్తున్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం కాకుండా, సో ఇక్కడ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తారా, లేదా ఈ రివ్యూ పిటిషన్ వేసేటప్పుడు సపరేట్ టెట్ టీచర్ నిర్వహించమని చెప్తారా, లేదా క్వాలిఫై మార్క్స్ గురించి తగ్గించమని చెప్తారా, ఏం చెప్తారు అనేది ఇంకా పరిపూర్ణత రాలేదు. కానీ టెట్ రావడం అనేది పక్కా. సో ఏదేమైనా టెట్ అందరూ క్వాలిఫై అవ్వాల్సిందే. ఇక్కడ గవర్నమెంట్ టీచర్ కావచ్చు, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో డైట్ అండ్ బీఎడ్ వారు కూడా టెట్కి ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ టెట్ అనేది చాలా కీలకం అవుతుంది. రానున్న రోజుల్లో ఈ టెట్ అనేది చాలా కీలకం అవుతుంది. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్, ఇది నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏపీ టెట్లో మీరు క్వాలిఫై మార్క్స్ తేవాలి అంటే ఇప్పుడు నుంచి ప్రతిపాదన అనేది మొదలు పెట్టాలి. అంటే ప్రిపరేషన్ ప్లాన్ అనేది కొనసాగించాలి. ప్రతి సబ్జెక్ట్ మనకి మీరు ఎగ్జామ్ రాయబోతున్నటువంటి 150 మార్క్స్ సబ్జెక్ట్ గురించి, సిలబస్ గురించి పరిపూర్ణమైన అవగాహన పేపర్ 1 పేపర్ 2 ఉండి, సో ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ అనేది కంటెంట్ పైన మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో కంటెంట్ పైన మన నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ టీచర్ అనుకుందాం, సోషల్లో 60 మార్క్స్ ఉంటుంది. సో కంటెంట్ గురించి మాకు ఇంకా వాళ్ళు చదవాల్సిన తెలుగు, ఇంగ్లీష్ అండ్ సైకాలజీ. సో ఏ టీచర్, గవర్నమెంట్ టీచర్ ప్లస్ గవర్నమెంట్ పోస్ట్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో అందరికీ కావాల్సిన ఇంగ్లీష్ 30 మార్క్స్ అనేది కీలకం అవుతుంది.
రైట్. సో అందరికీ దీనికైతే కంప్లీట్ కోర్స్ మన దగ్గర మన అకాడమీలో ఉంది. పిఆర్ అకాడమీ అని యాప్ డౌన్లోడ్ చేస్తే పేపర్ 1కి సపరేట్ ఇంగ్లీష్ కోర్సు, పేపర్ 2కి సపరేట్ ఇంగ్లీష్ కోర్సు పెట్టడం జరిగింది. అలాగే 2011 నుంచి 24 వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో అన్ని క్వశ్చన్స్ అన్ని సపరేట్ చేసి చాప్టర్ వైజ్ సబ్ టాపిక్ వైజ్ కూడా చాప్టర్ చేసి వాటికి ప్రీవియస్ క్వశ్చన్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కూడా అందిస్తున్నాను. వీడియోస్, మెటీరియల్, టెస్ట్ సిరీస్ అన్నీ అందిస్తున్నాను. ఇది లేదు అని ఎవరైనా పాయింట్అవుట్ చేయడానికి అంత అద్భుతమైన కంటెంట్ డెమో క్లాసులు కూడా పెట్టున్నాను, చూడండి, నచ్చితే క్లాస్ తీసుకోండి. సో ప్రతి ఒక్కరికి కామన్. త్వరలో ఈ ట్రై సబ్జెక్ట్ కూడా పెట్టడానికి ప్రతిపాదన ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం మరి ఎంతవరకు సహకరిస్తుందో ఆలోచిద్దాం. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అని అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం ఒక స్పెషల్ టెస్ట్ నిర్వహిస్తారా, క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తారా, లేకపోతే ఈ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వీళ్ళు రివ్యూ పిటిషన్ ఏదైతే వేస్తున్నారో దాని గురించి నిర్ణయం ఏం వస్తుందో తెలియదు. ఏదేమైనా మరి ఒక్క వారం 15 రోజుల్లో దీని గురించి స్పష్టత వస్తూ ఈ టెట్ గురించి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి రెడీ అవ్వండి, మార్క్స్ స్కోరింగ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎక్కడ గోల్డెన్ ఛాన్స్ ఉందని నేనైతే మనస్ఫూర్తి నమ్ముతున్నాను. సో కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ స్పెషల్ టెస్ట్ నిర్వహిస్తారా, జనరల్ టెట్ నిర్వహిస్తారా, క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తారా లేదా ఏంటి అనేది సుప్రీంకోర్టు వీళ్ళు మళ్ళీ పిటిషన్ వేసిన తర్వాత టెట్ అయితే లేకుండా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కొనసాగించడానికి అయితే లేదు. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి అయితే ఇక్కడ అవకాశం ఉంది. సో రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత దాని గురించి నిర్ణయం ఏ విధంగా వస్తుంది, సుప్రీంకోర్టు ఎలా ఆర్డర్ ఇస్తుంది, మరి ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం, ఏపీ గవర్నమెంట్ ఏ విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా దానికి సహకరిస్తుంది, మిగతా రాష్ట్రాలు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఇవన్నీ స్టడీ చేసిన నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంతలోపు మనకు పుణ్యకాలం కొంత పోతుంది. కాబట్టి సో దయచేసి నా మాట ఏంటంటే, సో ఎప్పుడైనా మీరు టెట్ రాయాల్సిందే. మార్కు తక్కువ ఎక్కువ ఇవన్నీ పక్కన పెడితే టెట్ రాసి క్వాలిఫై అవ్వాల్సింది. సో ప్రిపరేషన్ అనేది మొదలు పెడితే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది గవర్నమెంట్ టీచర్స్ స్పెషల్ టెస్ట్. సో స్పెషల్ టెట్ ఒకవేళ నిర్వహిస్తే ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ టెట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కొన్ని విధాలుగా లాస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దాని డిఫరెంట్ ప్రమోషన్ కోసం ఎగ్జామ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందో స్పెషల్ టెట్ నిర్వహిస్తే మాత్రం అలాగే ఉంటుందని భావిస్తున్నారు కొంతమంది. మరి ఏముంటుందో అనేది ఎవరికి సరిగ్గా పరిపూర్ణమైన దీనికి అవగాహన లేదు. అందుకే రివ్యూ పిటిషన్లో వచ్చినటువంటి ఆన్సర్ బట్టి, డెసిషన్ బట్టి ఏదైనా సుప్రీంకోర్టు ఒక చివరి నిర్ణయం కాబట్టి దానికి మనం అందరూ ఒబే అవ్వాల్సింది. సో ఆ నిర్ణయం వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా టెట్ నోటిఫికేషన్ త్వరలో వచ్చేస్తుంది కాబట్టి గెట్ రెడీ. సో వీటన్నిటి గురించి పక్కన పెట్టి టెట్ కోసం ప్రిపేర్ అవ్వడం అనేది ద బెస్ట్ డిసిషన్ నేను అనుకుంటున్నా. సో ఏదైనా ఇంకా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే మరి ఇంకొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.